దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభుపేట అందరికీ వందనాలండి. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్న మనందరం కూడా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు. ఇలాగున జరుగునని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు. దేవుని మహిమ ఇక్కడ అంటున్నాడు, దేవుని మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు. మన జీవితంలో దేవుని మహిమ మన మీద కుమ్మరించబడాలంటే, దేవుని ప్రభావము మనం అనుభవించాలంటే, దేవుని మహిమను మనము తప్పకుండా చూడాలంటే, మనము ఆ మహిమను చూడాలంటే, దానిని మనము అనుభవించాలంటే మనము చేయవలసిన కొన్ని మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ప్రతి వ్యక్తి ఆ మహిమను చూడగలరు. ఇక్కడ ప్రభుది అంటున్నాడు, సర్వ శరీరులు ఒకడును తప్పకుండా ఆ మహిమను చూడగలరు. తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు. అంటే నువ్వు చూస్తావు, నేను చూస్తాం, మనమందరము ఆ మహిమను చూడగలం. ఎప్పుడు చూడగలం? ఒకసారి చూడండి, అదే అధ్యాయం పై వచనాన్ని, 4వ వచనాన్ని చూద్దాం. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతము, ప్రతి కొండ అణచవలెను, వంకరవి చక్కనిగాను, కరుకైనవి సమానముగాను ఉండవలెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెబుతున్నాడు, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దానిని చూస్తారు. దేవుని మహిమ బయలుపరచబడుతుంది. ఆ మహిమ బయలుపరచబడినప్పుడు నువ్వు దానిని తప్పనిసరిగా దానిని చూస్తావు. దానిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కానీ దానిని మనం పొందుకోవాలంటే ఇక్కడ రాయబడిన పై మాట మనం చూస్తే, ప్రతి లోయ ఎత్తు చేయవలెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి? ప్రతి లోయ ఎత్తు చేయవలెను, ప్రతి లోయ ఎత్తు చేయవలెను. అంటే ప్రతి పల్లము పోడ్చవలెను, ప్రతి పల్లము పోడ్చబడును. చూడండి ఒకసారి లోకాసు వార్తలో 3వ అధ్యాయము 6వ వచనములో యోహాను గారు చెప్తారు అదే మాట. చూడండి, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళము చేయడి, ప్రతి పల్లము పోడ్చబడెను. ఏంటి? ప్రతి పల్లము పోడ్చవలను. ఇక్కడ ప్రతి లోయ ఎత్తు చేయవలను. అంటే ప్రతి లోయ ఎత్తు చేయాలంటే దాని అర్థం ఏంటంటే ప్రతి పల్లము పోడ్చబడాలి. ఏ పల్లమైతే పోడ్చబడద్దో అక్కడ దేవుని మహిమ బయలుపరచబడుద్ది. అంటే పల్లము అంటే మన జీవితాలు దానిని అన్వయించుకుంటే దాని అర్థం ఏంటంటే ప్రతి పల్లము అంటే ప్రతి లోపము. ఏంటి? ప్రతి లోపము సరిదిద్దుకుంటే, ప్రతి లోపము నీలో ఉన్న ప్రతి లోయ పోడ్చబడితే, అంటే ప్రతి లోపము సరిదిద్దబడితే అప్పుడు దేవుని మహిమను నీవు చూస్తావు. ప్రతి లోయ, ప్రతి లోపము నీవు సరిదిద్దుకుంటే దేవుని మహిమను చూస్తాం. ప్రతి మనిషిలో ఏదో ఒక లోపము ఉంటుంది. ఆ లోపము పోడ్చబడాలి, ఆ లోపము సరిచేయబడాలి, ఆ పల్లము
పూడ్చబడాలి. అప్పుడే దేవుని మహిమ మనకు బయలుపరచబడుద్ది. ఆ లోపాలుగానే అలా పెట్టుకుని, పాపముగానే అలా ఉంచుకుని, అపవిత్రతగానే మనం ఉంచుకుని దేవుని మహిమ బయలుపరచబడాలి అని అనుకుంటే దేవుని మహిమ బయలుపరచబడదు. మనలో ఉన్న లోపము సరిదిద్దబడాలి. మనలో ఉన్న ప్రతి లోపము సరిదిద్దబడాలి. ఒకసారి చూడండి, లేవియా కాండము 22వ అధ్యాయము. లేవియా కాండము 22వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూడండి. అవి లోపము గలవి, వాటికి కలంకములు ఉండును, అవి మీ పక్షమున అంగీకరింపబడవు. ఏంటి? లోపము ఉన్నవి, కళంకం ఉన్నవి, అవి దేవునికి అంగీకరింపబడవు. మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మనలో లోపము లేకుండా చూసుకోవాలి. ప్రభు చెప్పారు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ అధ్యాయము 23వ వచనం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినట్ల. ఏంటది? నీవు బలిపీఠం దగ్గర అర్పణ అర్పిస్తున్నావు. ఏమర్పిస్తున్నావు? అర్పణను అర్పిస్తున్నావు. ఆ అర్పణ అర్పిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, నీ నైవేద్యాన్ని దేవునికి అప్పగిస్తున్నప్పుడు ఏదైనా నీ సహోదరునికి నీ మీద నీ సహోదరునికి నీ మీద విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినడలా నువ్వేం చేయాలంటే ఆ అర్పణ విడిచిపెట్టేసేయాలి. ఆ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో నీవు సమాధాన పడాలి. ప్రభు చెప్పాడు, సమాధానపరచువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సమాధాన పరచువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇక్కడ చెప్తున్నాడు, ప్రభు చెప్తున్నారు, అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు. అంటే నీలో లోపముండి, నీలో అపవిత్రత ఉండి, నీలో అయోగ్యమైన స్థితి ఉండి దివారాత్రులు దేవునికి ప్రార్థన చేసిన, దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టిన ఆ మొర దేవుని యొద్దకు వెళ్ళదు. ప్రభు చెప్తారు, విననేరకుండునట్లు యెహోవా చెవులు మందము కాలేదు, సహాయము చేయకుండానట్లు ఆయన చేతులు కొరచకాలేదు. ఎందుకు నీకు సహాయం రావట్లా? ఎందుకు నీ ప్రార్థన అంగీకరించబట్లా? కారణం ఏంటంటే మీ పాపములే మీకును మీ దేవునికి అడ్డుగా ఉన్నాయి. ఏమున్నాయి? మీ పాపములే మీకును మీ దేవునికి అడ్డుగా ఉన్నాయి. ఆ అడ్డు వచ్చేస్తున్నాయి. మీలో ఉన్న లోపం ముందు చూసారా? మీలో ఉన్న ప్రేమించని తత్వం ముందు చూసారా? మీలో ఉన్న ఆ ద్వేష స్వభావము ముందు చూసారా? మీలో ఉన్న ఓర్చలేని ఆ తత్వం ముందు చూసారా? అదే మీ జీవితాలకు అడ్డుపడిపోతున్నాయి. దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని అభిషేకాన్ని, దేవుని స్వస్థతను పొందకుండా నీ జీవితంలో కారణం ఏంటంటే నీ పాపమే నీకును నీ దేవునికి అడ్డుగా వచ్చేసింది. ఆ అడ్డు వలన నీలో ఉన్న లోపము నువ్వు మొదట సరిదిద్దుకుంటే, నీలో ఉన్న ఆ లోపము, ఆ పల్లము పోడ్చబడితే,
నీలో ఉన్న లోపాన్ని నువ్వు సర్దిద్దుకుంటే నీ జీవితంలో నువ్వు అద్భుతాన్ని చూస్తావు, నువ్వు ఆశ్చర్యాన్ని చూస్తావు, మహిమ కార్యాన్ని చూస్తావు. మన జీవితంలో పాపముగానే పెట్టుకుని, అపవిత్రతగానే పెట్టుకుని, ప్రేమించని తత్వము ప్రేమించకుండానే ఉంచుకుని నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత మొరపెట్టినా, నువ్వు దేవుని సన్నిధిలో ఎన్ని అర్పణలు అర్పించినా అవి ఏమాత్రము అంగీకరించబడవు. మొదట వెళ్ళి నీవు చేయవలసింది నీవు చేయాలి. అంతేగాని నేను అర్పణ అర్పిస్తున్నా, తర్వాత సమాధాన పడదాంలే, తర్వాత మాట్లాడదాంలే అని తత్వం మనలో ఉండకూడదు. ఇక్కడ చెప్తున్నాడు, ప్రతి పల్లము పూడ్చబడాలి, ప్రతి లోయ సరిచేయబడాలి. అంటే మనలో ఉన్న ప్రతి లోపము సరిచేయబడాలి. మనలో ఉన్న ప్రతి లోపము సరిచేయబడాలి. ఆ లోపము సరిచేయబడితేనే దేవుని అద్భుతాన్ని చూడగలం, దేవుని యొక్క స్వస్థతను మనం అనుభవించగలం. బైబిల్ గ్రంథంలో దానియేలు అనే భక్తుడు ఉన్నాడు. ఆ దానియేలు అనే భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, దానియేలు భక్తుడే, పరిశుద్ధుడు, అతనిలో ఏ పాపము లేదు. అయినా అతడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకు సమాధానము రావట్లేదంట. ఏంటి సమాధానం రావట్లేదు అని చెప్పి దానియేలు తన పితరుల పాపాలు, ఎవరి పాపాలు? తన పితరుల పాపాలను ఒప్పుకుంటూ ఉన్నాడంట. ఆ ఒప్పుకుంటూ ఉన్నప్పుడు వెంటనే దేవుని దూత సమాధానం తీసుకుని దానియేలు దగ్గరికి వచ్చాడు. ఆ దూత అంటాడు, నువ్వు ప్రార్థన మొదలుపెట్టినప్పుడే దేవుడు నన్ను నీకు సమాధానం ఇవ్వమని పంపించాను. పారసీక అధిపతి నా మీద నేరారోపణ చేసి మధ్యలో యుద్ధం చేశాడు, వాడిని జయించడానికి కొంచెం లేట్. అంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనలో ఉన్న దోషములు, పాపములు అడ్డుపడతాయి. దానియేలు పితరుల దోషాలు అడ్డుపడినట్లుగా ఒకవేళ నీ దోషమే అడ్డుపడుతుందేమో. నువ్వు మొరపెడుతున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని మహిమ బయలుపరచబడకుండా నీ దోషమే, నీ పాపమే, నీ అపవిత్రతే అడ్డుపడుతుంది. దాన్ని ఒప్పుకో, నీ లోపాన్ని సరి చేసుకో. ఒకసారి చూడండి, యాకోబు రాసిన పత్రిక యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మనమందరము తప్పిపోవచ్చున్నాము, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడే, సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకొన శక్తి గలవాడు అగును. మనమందరము ఎవడైనను మాట యందు తప్పని ఎడల, అంటే మాట యందు తప్పకపోతే లోపము లేనివాడిగా ఉంటాడు. అదే మాట యందు తప్పిపోతే, దేవునికి ఒక మాట ఇచ్చావు, నువ్వు దేవునికి ఒక మాట ఇచ్చావు, ప్రభువా నేను ఇలా బ్రతుకుతాను, నా బ్రతుకు దినములన్నీ ప్రభువా పరిశుద్ధుడిగా బ్రతుకుతాను, నా బ్రతుకు దినములన్నీ పవిత్రతను కాపాడుకుంటాను, నా బ్రతుకు దినములన్నీ నీ కొరకు సాక్షిగా బ్రతుకుతాను, నా బ్రతుకు దిన పాపము నా దగ్గరికి రాకుండా నేను బ్రతుకుతాను అని చెప్పి దేవునికి ఒక మాట ఇచ్చావు. పవిత్రంగా బ్రతుకుతా, క్రమాలకు క్రమంగా వస్తాను, దేవా నీ పరిచర్యలో నేను పాలిభాగస్తుడినై ఉంటాను అని చెప్పి దేవునికి ఒక మాట ఇచ్చావు. ఆ మాట ఎందుకు తప్పిపోతే నువ్వేమవుతుంటే లోపము గలవాడవైపోతావు. మన జీవితాల్లో అనేక సార్లు దేవుని యొద్ద ఎన్నో ఒప్పుకున్నాం, దేవుని దగ్గర ఎంతో సమర్పణ చేసుకున్నాం. ప్రభువా ఇక నుంచి ఆ టీవీలు, ఆ సీరియళ్ళు, లేకపోతే ఆ సెల్ ఫోన్లో ఉన్న ఆ షార్ట్ వీడియోలు చూడను ప్రభువా, ఆ అపవిత్రమైనది చూడను ప్రభువా అని దేవుని దగ్గర ఒప్పుకున్నాం. కానీ దేవునికి ఏమి ఇచ్చావు? మాట ఇచ్చావు. ఆ మాట ఎందు నువ్వు తప్పిపోయావు అనుకో, అప్పుడు నీలో ఏమవుద్దంటే లోపము ఏర్పడుద్ది. ఆ లోపాన్ని నువ్వేం చేయాలి? సరిదిద్దుకోవాలి. ఏం చేయాలి? ఆ లోపాన్ని సరిచేసుకోవాలి. ప్రతి పల్లము పూడ్చబడాలి.
ప్రతి పల్లము పూడ్చబడాలి. నీలో ఉన్న లోపం అనేది నీ జీవితంలో లేకుండా నువ్వు కాపాడుకోవలసిన వాడవై ఉండాలి. అప్పుడే దేవుని మహిమ నీయందు మనయందు బయలుపరచబడుతుంది. మనలో లోపాలుగానే ఉంచుకుని, పాపముగానే ఉంచుకుని దేవుని మహిమను చూడాలని, దేవుని యొక్క ఆ మహిమ మనయందు బయలుపరచబడాలని అనుకోవటం వలన మన ప్రయాస వ్యర్థమైపోతుంది తప్ప ఉపయోగమేమీ ఉండదు. జీవితంలో మనం తెలుసుకోవలసింది ఏంటంటే, మన దేవుని మహిమ మనయందు బయలుపరచబడాలంటే మన లోపము సరిదిద్దబడాలి. నువ్వు మాట ఎందుకు తప్పిపోతున్నావేమో. అనేక సార్లు దేవునికి మాట ఇచ్చావు, ప్రభువా నేను నీ మందిరం ఇలా ఉంటాను, ఇదిగో ఈ వస్త్రధారణతో ఉంటా, ఇలా బ్రతుకుతా, ఇలా జీవిస్తా అని చెప్పి దేవునికి మాట ఇచ్చావు. కానీ ఆ మాట యందు నువ్వు తప్పిపోయావనుకో, నీలో ఏమి ఏర్పడద్ది? లోపము ఏర్పడద్ది. ఆ లోపాన్ని మనం ఏం చేయాలంటే సరిదిద్దుకోవాలి. ఆ లోపమును సరి చేసుకోవాలి, లోపమును పూడ్చాలి. ప్రభువా నాలో ఆ లోపము లేకుండా చేయ అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ప్రభు చెప్తున్నాడు, దేవుని మహిమ బయలుపరచబడుతుంది. ఆ దేవుని మహిమ నీ మీద, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద బయలుపరచబడాలంటే, నువ్వు దేవుని మహిమను చూడాలంటే ఒకటే, నీలో ఉన్న ప్రతి పల్లము పూడ్చబడాలి. అంటే ప్రతి లోపము సరిచేయబడాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. అతడి దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందు అతనిలో లోపము కనుగొనలేమని అనుకొనిరి. చూడండి, ఈ దానియేలు నెబుకద్నెజరు పరిపాలన. ఒకసారి దేవుని స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. దానియేలు నెబుకద్నెజరు పరిపాలనలో ఉన్నాడు. ఎవరి పరిపాలన? నెబుకద్నెజరు పరిపాలనలో ఉన్నాడు. నెబుకద్నెజరు పోయిన తర్వాత బెల్షస్సరు పరిపాలనలో ఉన్నాడు. బెల్షస్సరు పోయిన తర్వాత కోరేషు పరిపాలనలో, అంటే 3 ప్రభుత్వాలు పోయినాయి, 3 రాజ్యాలు పోయినాయి. అయినా దానియేలు అదే పరిస్థితుల్లో దానియేలు ఉన్నాడు. అలాంటి పరిస్థితులు ఎప్పటి నుంచో చూస్తున్నారు దానియేలుని. ఆ బబులోను రాజ్యంలో ఎప్పటి నుంచో దానియేలుని కనిపెడుతున్నారు. దానియేలులో మనం ఏ లోపము చూడలేం. దేవుని పద్ధతి విషయంలో తప్ప ఏ విషయంలో మనం ఒకవేళ దానియేలు మీద ఏదన్నా ఒక నేరము మోపాలంటే, ఇదిగో ఇతడు ప్రార్థన చేస్తున్నాడు అని మాత్రమే తప్పు మోపగలం. ఇది అన్య రాజ్యం కాబట్టి ఇతడు ప్రార్థన చేస్తున్నాడు అని మాత్రమే, ఆ లోపం మాత్రమే చూపించగలం. అంతేగాని ఇతడు త్రాగుతున్నాడు, ఇతడు ఎదుటి వారిని కొడుతున్నాడు, వాళ్ళ మీద జగడం ఆడుతున్నాడు, లేకపోతే ఇతనిలో ఈ దోషం ఉంది, ఈ పాపం ఉంది అని ఏ లోపాన్ని దానియేలు మీద మనం వేయలేం. చూడండి ఎంత మంచి సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు దానియేలు. ఇలాంటి సాక్ష్యం మనలో ఉందా? ఎన్ని లోపాలండి మనిషిలో. ఒకడు నోరు తెరిస్తే మరొకరి మీద ఎన్ని లోపాలు చెప్తారు, ఒకరి గురించి మరొకరు ఎన్ని లోపాలు చెప్తారు. ఒక గ్రామంలో నువ్వు నివసిస్తున్నావంటే నీలో ఎన్ని లోపాలు నీ ప్రజలు చూస్తున్నారు. ఎప్పుడైనా నువ్వు ఆలోచిస్తున్నావా? ఏదో బ్రతికేస్తున్నావు, పేరుకు మాత్రము క్రైస్తవులుగా బ్రతుకుతున్నావు, పేరుకు మాత్రమే ఏమండి జీవము గల సంఘములో బ్రతుకుతున్నావు. నీ లోపాన్ని సరిదిద్దుకోవటం నీకు ఇష్టం లేదండి. లోపము సరిదిద్దుకోవటం ఇష్టం లేదు. ఎంతసేపు ఎదుటివాడి మీద లోపాలు చెప్పటం నేర్చుకుంటున్నావు. ఎదుటివాడు ఇలా అన్నాడండి, అలా చేసాడండి, ఇలా అన్నాడండి.
ఆ కుటుంబం మా మీద ఇలా అన్నారు. ఇలాంటి లోపాలు ఎదుటివాడి మీద చెప్పడం నేర్చుకున్నావు తప్ప నీలో ఉన్న లోపము నువ్వు తెలుసుకోవట్లా. కానీ దానియేలు గురించి చూడండి, రాజ్యాలు మారినా, ఏమండి, నియంతలు మారిన, రాజులే మారినా, కానీ దానియేలులో మాత్రం దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందు అతనిలో లోపము కనుగొనలేమని అనుకున్నారంట. అతనిలో ఏ లోపం కనుగొనలేము. ఆయన ఏంటో ఆయన పని ఏంటో ఆయన చేసుకుంటాడు, ఆయన భక్తి ఏంటో ఆయన చూసుకుంటాడు, ఆయన ప్రార్థన ఏంటో ఆయన చేసుకుంటాడు, ఆయన బైబిల్ ఏంటో ఆయన చదువుకుంటాడు. అంత తప్ప ఆయన ఎవ్వడి గొడవల్లో తల దొర్చడు, ఎవ్వరి మీద అపనిందలు వేయడు, ఎవ్వరిని ఏమీ అనడు. ఈ సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలండి. దేవుని పిల్లలమైన మనం లోపము లేని వారమే ఈ లోకములో బ్రతకాలి. లోపము లేకుండా మనము బ్రతకాలి. దానియేలు అలా బ్రతికాడు, లోపము లేనివాడై జీవించాడు. నీలో ఎన్ని లోపాలు, నీ ఇంటి పక్కోడు చెప్తాడు నీలో లోపాలు, నీ భార్య చెప్పుద్ది నీలో ఉన్న లోపాలు, నీ భర్త చెప్తాడు నీలో ఉన్న లోపాలు. పైకి మాత్రం చాలా భక్తిపరులాగా ఉంటావు, చాలా పరిశుద్ధంగా ఉన్నట్టుగా మందిరంలో ఉంటావు, కానీ నీలో ఉన్న లోపాలు మాకు తెలియదు. కానీ నీ భర్తకు తెలుసు, నీ బిడ్డలకు తెలుసు. దైవజనుల గురించి ఏమేమి మాట్లాడుతున్నావో. ఒక ఇంట్లో అంట ఒక భార్యాభర్తలు ఉన్నారు, వారికి ఒక పిల్లోడు ఉన్నాడు. ఒక అయ్యగారు వస్తే భోజనం పెట్టారంట. భోజనం పెడితే అయ్యగారు తింటున్నాడంట. ఈలో పిల్లోడు వచ్చాడు. పిల్లోడు వచ్చి అన్నాడంట, అయ్యగారు మీరు పందిలా తింటారంటగా అన్నాడంట. ఏమన్నాడు? ఎవరు అనుకున్న మాటలు అవి? తల్లిదండ్రులు అనుకున్న మాటలండి. అమ్మో ఆయన పందిలా తింటాడు బాబు, ఆయన తిండి మనం పెట్టలేము అని తల్లిదండ్రులు అనుకున్నారు. ఆ మాట ఇటు గబుక్కుని వచ్చి చిన్నపిల్లాడికి తెలియదుగా, అయ్యగారు మీరు పందిలా తింటారంటగా అన్నాడంట. అప్పుడు అయ్యగారికి మైండ్ పోయిందంట. అలాంటి లోపాలు అంటే నీ లోపము నీ పిల్లలకు తెలుస్తుంది, నీ లోపము నీ భర్తకు తెలుస్తుంది. ఏమంటే ఒక మాట చెప్పనా, ఎవరికి తెలియపోయినా భార్య భర్తలకు వారి మధ్యలో ఉన్న లోపాలు ఖచ్చితంగా తెలుస్తాయి. భర్తకు తెలుస్తాయి భార్య మీద ఉన్న లోపాలు, భార్యకు తెలుస్తాయి భర్త ఎలాంటి వాడు, ఎట్ట ప్రేమిస్తాడు, ఎట్ట ఆదరిస్తాడు, ఎలా ఏమండి ద్వేషిస్తాడు, ఏ విషయం వస్తే నవ్వుతాడు, ఏ విషయం వస్తే ముఖం ఎగబడతాడు. అంతా ఎవరు తెలుస్తుంది? భార్యకు తెలుస్తుంది, భర్తకు తెలుస్తుంది. అలాగే మనలో ఉన్న లోపాలను మన ప్రజలకు తెలుస్తాయి. వాటిని మనం ఏం చేయాలంటే మోకరించినప్పుడు మనలో ఉన్న లోపములన్నింటినీ దేవుని యొద్ద ఒప్పుకొని విడిచిపెట్టాలి. మనలో ఉన్న లోపాలుగానే అలా ఉంచుకుంటే ఎవ్వడు పవిత్రుడు కాలేడండి, ఎవ్వడు దేవుని ఎదుట పరిశుద్ధుడు కాలేడు. నీలో ఒక లోపం ఉంది, ఒక పాపం ఉంది, ఒక అపవిత్రతను జయించలేకపోతున్నావు. దాన్ని ఏం చేయాలంటే దేవుని యొద్ద పెట్టి దానిని జయించే వరకు దేవుని యొద్ద దాన్ని మొరపెట్టాలి. ప్రభువా ఈ కోపాన్ని జయించలేకపోతున్నా, ఇదిగో ఈ వ్యభిచారపు ఆలోచనలను జయించలేకపోతున్నా, ఈ మోహపు చూపులను జయించలేకపోతున్నాను ప్రభువా, నన్ను క్షమించండి నాయనా అని దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకోవాలి. దేవుడు దాని విషయమే విజయం ఇచ్చే వరకు దేవుని యొద్ద మనము ప్రార్థన చేయాలి. ఆ లోపము పోడ్చబడే వరకు మనము దేవుని పాదాలు విడిచిపెట్టకూడదు. అదే అంటాడు పౌలు గారు, రక్తము కారునంతగా పాపముతో పోరాడుడి. ఎలాగా? రక్తము కారునంతగా. ఒకవేళ నీ మోకాలు రక్తం గారిపోయినా మోకాళ్ళ మీద లేకూడదు. ఆ పాపం మీద జయం వచ్చే వరకు దేవుని యొద్ద మొరపెడుతూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి, దేవుని యొద్ద విజ్ఞాపన చేస్తూనే ఉండాలి, మొరపెట్టాలి. ఆ లోపము సరిదిద్దబడే వరకు మన జీవితాల్లో మనం ప్రార్థన చేసుకోవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ దానియేలును గూర్చి ప్రజలిస్తున్న సాక్ష్యం ఏంటంటే, దానియేలు ఏ విషయంలోనో లోపము లేనివాడై ఉన్నాడు. ఈ సాక్ష్యాన్ని మనమందరము సంపాదించముందుగాక. మనమందరికీ సాక్ష్యాన్ని దేవుడు లోపమును నీవు సరిదిద్దుకుంటే
నీలో ఉన్న ఆ యొక్క పల్లము పోడ్చబడితే, ఆ లోపము సరిదిద్దబడితే నీవు దేవుని మహిమను చూస్తావు. దానియేలు అదే దేవుని మహిమ చూశాడు. దానియేలు దేవుడు వచ్చి అంటాడు, దానియేలు నీవు నాకు బహు ప్రియుడవు. ఏమన్నాడండి? దానియేలు దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, దానియేలు నీవు నాకు బహు ప్రియుడవు. అంత సాక్ష్యాన్ని కాపాడుకోగలిగాడండి దానియేలు. ఆ సాక్ష్యాన్ని కాపాడుకోగలిగాడు. కారణం ఏంటంటే దానియేలులో ఏ లోపము లేదు. ప్రతి పల్లము పోడ్చబడాలి అంటే లోపము సరిదిద్దబడాలి. మనలో ఉన్న ప్రతి లోపము సరిదిద్దబడితే దేవుని మహిమ చూడగలం, దేవుని మహిమ చూడగలం, దేవుని ప్రభావాన్ని చూడగలం. అప్పుడే దేవుని మహిమ మన యందు బయలుపరచబడుతుంది. అంతేకాకుండా ప్రతి కొండ అణచబడవలెను. ఏమన్నాడండి? ప్రతి కొండ అణచబడవలెను అంటే ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే చూడండి ఒకసారి, అదే అధ్యాయము 40 ఏమన్నాడండి? చదవండి అమ్మా. ప్రతి పర్వతము ప్రతి కొండ అణచవలెను. ఈ కొండ అనేది అతిశయానికి సాదృశ్యం. నాకేంటి, నాకంటే ఎవరు గొప్పవారు, నేనే గొప్పవాడిని, నేనే అందరికంటే గొప్పవాడిని. అతిశయం. కొంతమంది అతిశయిస్తారండి వారికి ఉన్న బలాన్ని బట్టి, వారికి ఉన్న శక్తిని బట్టి, వారికి ఉన్న ధనాన్ని బట్టి, వారికి ఉన్న పేరు ప్రఖ్యాతలను బట్టి, వారికి ఉన్న ధనాన్ని బట్టి వారు అతిశయిస్తూ ఉంటారు. దేనిని బట్టి అతిశయిస్తామండి? ఈ లోకములో మనది అనుకున్నది మనది కాదు. మన దగ్గర ఆరోగ్యం ఉంది. ఇప్పుడు క్షణంలో చెప్పలేం ఆరోగ్యం ఉంటుందో ఉండదో. ఏ క్షణంలో ఏం జరుగుద్దో ఎవరు చెప్పలేరు. ఒకడు భోజనము చేసి తృప్తి పొందుట ఎవనికి? దేవుని సెలవు లేక ఒకడు భోజనం చేసి తృప్తి పొందుట ఎవనికి సాధ్యం? కొంతమంది అంట నా బలం, నా శక్తి, నేను సంపాదించింది నాది అని అనుకుంటారంట. ఈ కొండ ఏం చేయాలంటే చదును చేయబడాలి, సమానము అవ్వాలి, విధేయతలోకి రావాలి. విధేయత కలిగి బ్రతికినప్పుడే దేవుని మహిమ మనము చూడగలం. ప్రతి కొండ ప్రతి పర్వతము చదును చేయబడాలి. ఏమవ్వాలి? చదును చేయబడాలి, సరిచేయబడాలి. అంటే ప్రతి గర్వము అణిచివేయబడాలి. ఒకరోజు నెబుకద్నెజర్ రాజు బబులోను సామ్రాజ్యాన్ని గొప్పగా కట్టించాడు. గొప్ప రాజకోటను నిర్మించాడు. గొప్ప చుట్టూత మంచి వాళ్ళు నిర్మించాను. మంచి పెద్ద దీన్ని నిర్మించి దాని మీద నడుస్తూ నేను కదా ఈ యొక్క రాజ్యమును కట్టించాను, నేను కదా ఈ యొక్క రాజ్యాన్ని కట్టించాను అని తనలో తాను అనుకుంటున్నాడంట. ఏమవుతున్నాడండి? తనలో తాను అనుకుంటున్నాడంట. ఎవరు? నెబుకద్నెజర్ రాజు తనలో తాను అనుకుంటున్నాడంట. అతడేం తప్పు చేయలా, తనలో తాను అనుకుంటున్నాడంట. చూడండి ఒకసారి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. రాజు బబులోను అను ఈ మహావిశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనత కనపరచుటకై నా రాజధాని నగరమును నేను కట్టించినది గదా అని తనలో తాను ఏమనుకుంటున్నాడండి? నా బల అధికారమును
నా ప్రభావ ఘనతలను కనపరచుటకై. అంటే దేని కొరకు కట్టించాడు? తన బలాధికారమును, తన ప్రభావ ఘనతలను కనపరచుటకై. అంటే ఇతడు కాబట్టి ఇది చేశాడు, ఇతడు కాబట్టి ఇది చేయగలిగాడు, ఇతడు కాబట్టి ఇంత ఇవ్వగలిగాడు, ఇతడు కాబట్టి ఇంత చేయగలిగాడు అని ప్రజలు అనుకోవాలని ఇతడు తన బలాధికారాన్ని కనపరుచుకుంటకై, తన ప్రభావ ఘనతలను కనపరుచుకుంటకై నా రాజధాని నగరమును నేను కట్టించింది కదా అని తనలో తాను అనుకుంటున్నాడంట. తనలో తాను అనుకుంటున్నాడు. నా బలం, నా శక్తి, నా జ్ఞానం ఇది ఎవడు ఇచ్చింది కాదు అని తనలో తాను అనుకుంటున్నాడంట. ఈ పర్వతము అణిచివేయబడాలి. దేవుడు మాట్లాడాడంట. ఒకసారి దర్శనములో దేవుడు మాట్లాడంట. మాట్లాడి దేవుడు చెప్పాడు, నీవు వృద్ధి పొందావు, గొప్ప ఘనత వహించావు, కానీ నీవు జాగ్రత్తగా ఉండాలి, ఘనతకు పోకూడదని దేవుడు అతనితో మాట్లాడాడు. అంతకుముందే దర్శనాన్ని చూపించాడు. ఒక పెద్ద విశాలమైన చెట్టును చూపించాడు. ఆ చెట్టు కింద భూ ప్రపంచం మీద ఉన్న ఆ యొక్క పక్షులన్నీ కూడా ఆ చెట్టు మీద వ్రాలటం ప్రభు చూపించాడు. ఆ చెట్టు క్రింద ప్రజలు ఇంకా సమస్త ఇవన్నీ కూడా ఉండటం చూపించాడు. ఏంటి ఈ దర్శన భావం ఏంటి అని దానియేలు అడిగితే దానియేలు చెప్పాడు, రాజా, దేవుడు మిమ్ములను హెచ్చించాడు, ఆ చెట్టును మిమ్ములను చూపిస్తుంది అని చెప్పి బ్రహ్మాండమైన కొమ్మల మీద ఆకాశ పక్షులు అంటే ప్రపంచాన్ని దేవుడు మీకు అప్పగించాడు. అయితే నువ్వేం చేయాలంటే దేవుని యొక్క ఆ ప్రభావాన్ని, ఆ చెట్టును, దానిని నువ్వు చూసుకోవాలి. ఆ చెట్టు నరకబడిందంట. ఎందుకు నరకబడిందంటే దేవుడు నీలో అహంకారాన్ని బట్టి దేవుడు నరికేస్తాడు, జాగ్రత్తగా ఉండని దానియేలు అతనితో మాట్లాడాడు. అయినా ఇతనిలో అహంకారం పోలా. చూడండి అదే అధ్యాయంలో చూడండి ఒకసారి 22వ వచనం. నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి, నీ ప్రభావము వృద్ధి ఉంది, ఆకాశమంత ఎత్తయ్యను, నీ ప్రభుత్వము లోకమందంతటా వ్యాపించున్నది, చెట్టును నరుకుము. 24వ వచనం చదవండి అమ్మా. సర్వోన్నతుడు దేవుడు రాజువగు నా ఏలిన వారిని గూర్చి చేసిన తీర్మానమేమనగా, తమ యొద్ద ఉండకుండా మనుషులను తరుముదురు, అడవి జంతువుల మధ్య నివాసము చేచు గడ్డి తినిదవు, నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడని తానెవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకిలాగూ జరుగును. చెట్టు యొక్క మొద్దు ఉండనీయుడి వారు చెప్పిరి కదా, సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకొనిన మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకొనుము. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి నుండి కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట కూడా ఉండునని దానియేలుకు ఉత్తరం ఇచ్చాను. దానియేలు రాజుకు ఉత్తరము ఇచ్చాను. చూడండి, దేవుడు ముందుగానే ఈ నెబుకద్నెజర్ రాజుకు చూపించాడు, నీలో అహంకారం వస్తుంది, నీలో గర్వం వస్తుంది, ఆ గర్వము లేకుండా నీవు విధేయుడివై ప్రజలందరి ఎడల కరుణ చూపుతూ విధేయత కలిగి నువ్వు బ్రతికితే నీ కాలము, నీ రాజ్యము స్థిరస్థాయిగా నీతోనే ఉంటుంది అని దేవుడు అతనితో
ముందుగానే చెప్పాడు. కానీ గర్వాన్ని మానలా, అహంకారాన్ని మానలా, తన యొక్క తలబిరుస్థానము పోలేదు. నేను కదా, ఏమన్నాడు, నేను కదా ఈ నా రాజ్యాధికారాన్ని, నా నామ ఘనత కొరకు కట్టించిన ఈ యొక్క బబులోను సామ్రాజ్యం అని ఎంత విర్రబిగుతున్నాడండి. అంతే, వెంటనే ప్రజలు అతనిని అరణ్యానికి తోలివేశారు. అతడు తన యొక్క స్థితిని మార్చుకోలా, తన అహంకారాన్ని విడిచిపెట్టలా, తన పర్వతాన్ని చదును చేసుకోలా. ప్రభు చెప్తున్న మన దేవుని మహిమ మన యందు ప్రత్యక్షం అవ్వాలంటే మనలో ఉన్న ప్రతి అహంకారము తీసివేయబడాలి. మనలో ఉన్న ప్రతి విధమైన అతిశయము తీసివేయబడాలి. మనలో ఉన్న ప్రతి విధమైన అతిశయము తీసివేయబడాలి. ఆ తీసివేయబడితేనే దేవుని మహిమ మనం చూడగలం. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం చూడండి. నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవి అని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుంటాడో వానినే నేను దృష్టించుతున్నా. ఏమంటున్నాడండి? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవారై. మన జీవితాల్లో దేవుని పిల్లలమైనము అహంకార దృష్టి గలవారమై ఉండకూడదు, గర్విష్ఠులుగా ఉండకూడదు. గర్విష్ఠుల గర్వాన్ని ఆయన అణిచివేస్తాడు. గర్విష్ఠుల గర్వాన్ని ఆయన అణిచివేస్తాడు. మన యొక్క పర్వతము చదును చేయబడాలి. మనలో ఉన్న గర్వము తీసివేయబడాలి. ప్రతి ఒక్కరూ నలిగిన దీనులమై నలిగిన హృదయము గలవారు. ఇక్కడ అదే అంటున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవారై నా మాట విని వణుకుచుంటాడో వానిని నేను దేవుడు ఎవరిని దృష్టించండి? అహంకారులను దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. దీనులకు దేవుడు కృప చూపుతాడు. ఏం చేస్తాడు? అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృపద. నువ్వు అహంకారంగా ఉంటే నాకేంటి నాకేముంది, నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు అంతస్తు ఉంది, ఆడిదే ఉందిలే. కొంతమంది ఇట్టాగా ఉంటారండి, ఆడిదే ఉందిలే, ఆడేవడరా. ఎప్పుడు ప్రతి ఒక్కరిని ఏదో అలాగే మాట్లాడతారు. ఆడేవడరా, వాడిదే ఉంది. ఎంతసేపు అండి మన జీవితాలు, ఎంతసేపు అంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి బుడగలాంటి వారు. ఈ భూమి మీద బ్రతికిన దినాలన్నీ కూడా విధేయత కలిగి నేర్చుకోవాలి. విధేయతతో మనము బ్రతకాలి. అలా బ్రతికినప్పుడే మనం దీనులమై నలిగిన హృదయము గలవారై మన జీవితాల్లో మనం ఎప్పుడైతే బ్రతుకుతామో అప్పుడే దేవుని మహిమ మన యందు బయలుపరచబడదు. నువ్వు అహంకారివై నాకంటే ఎవడు భక్తి చేస్తున్నాడు, నాకంటే ఎవడు ఎక్కువ ప్రార్థన చేస్తున్నాడు, నాకంటే ఎక్కువ ఎవడు కొమ్ములు తిరిగినాడు ఎవడున్నాడు రా అన్నట్టుగా నువ్వు బ్రతికేవనుకో, నిన్ను తీసి దేవుడు ఏం చేస్తాడంటే నీ ప్రార్థన దేవుడు ఆలకించుడు. మన యొక్క స్థితి మారాలండి. మనం దేవుడి సన్నిధిలో ఎంత ఎదిగినా ఒదిగిన వారమై ఉండాలి. ఏం చేయాలి? ఎంత ఎదిగినా ఒదిగిన వారమై ఉండాలి. అహంకారులై ఉండకుడి. అహంకారులకు దేవుడు సెలవిస్తున్నాడు. అహంకారులను ఎదిరించి దీనులకు అయినా నువ్వు దీనుడవైతే నీకు దేవుడు కృప చూపుతాడు. నువ్వు అహంకారివైతే దేవుడు నిన్ను ఎదిరిస్తాడు. మనలో దేవుడు ఎంత మన స్థితిని గొప్ప చేసినా, ఒక వాహనానికి 2 వాహనాలు ఇచ్చిన, 2 వాహనాలకి 3 వాహనాలు ఇచ్చిన, 1 ఎకరానికి 2 ఎకరాలు ఇచ్చిన, 2 ఎకరాలకు 3 ఎకరాలు ఇచ్చిన, సమృద్ధిని దేవుడిచ్చిన, మన స్థితి మారాలి తప్ప మనలో ఉన్న అహంకారము పెరగకూడదు. మన యొక్క పరిస్థితులు మారాలి తప్ప మనం ఎప్పుడు కూడా అదే విధేయత, అదే భక్తి, అదే స్థితి మనము కలిగి ఉన్నప్పుడే
ఇంకను దేవుడు ఎవరిని దీవిస్తాడండి. అహంకారులను ఎదిరించి ఆయన దీనులకు కృప చూపుతాడు. ఆయన బలిష్టమైన రెక్కల నీడ క్రింద మనం దీన మనస్కులమై ఉండాలి. ఎప్పుడైతే మనం దీనులుగా ఉంటామో దేవుడు మనకు కృప చూపుతాడు. ఇక్కడ అంటున్నాడు, ప్రతి పల్వము, ప్రతి కొండయు, ప్రతి పర్వతము చదును చేయబడాలి. పర్వతము అంటే అహంకారానికి సాదృశ్యం. దేనికండి? అహంకారానికి సాదృశ్యం. ప్రతి ఆ అహంకారమైన దృష్టి మనలో నుండి పోవాలి. ఎవరిని చూసినా విధేయతగా ప్రేమగా చేర్చుకోవాలండి. అలాంటి మనస్సు మనలోకి రావాలి. అలాంటి మంచి మనస్సు మనలోకి రావాలి. అంతేకాకుండా మూడో మాట ఏంటి? వంకరవి ఏమవ్వాలి? వంకరవి చక్కనిగాను కరుకైనవి సమముగాను ఉండవాలని. ఏమవ్వాలి? వంకరివి చక్కగా. వంకర. కొంతమంది జీవితాలే వంకరైపోతాయి. ఎలా ఉంటాయి? జీవితమే వంకర మాటలు మాట్లాడతారు కొంతమంది. వంకరగా బ్రతుకుతారు. మన జీవితాల్లో దేవుని మహిమ బయలుపరచబడాలంటే వంకరి మార్గాలు తిన్నని అవ్వాలంట. చూడండి, లోకాసు వార్తలు అంటాడు భక్తుడు, వంకరివి తిన్నగా మారాలి. లోకాసు వార్త 3వ అధ్యాయం 6వ వచనంలో ప్రతి వంకర మార్గములు తిన్నని అవ్వాలి. ఏమవ్వాలి? వంకరి మార్గాలు. నీ మార్గము వంకరిది, నువ్వు వెళుతున్న మార్గము వంకరి మార్గం. ఆ వంకరి మార్గం ఏమవ్వాలంటే తిన్నగా మారాలి. ఏమవ్వాలండి? తిన్నగా మారాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వంకని మార్గాలు తిన్నగా మారాలి. నువ్వు వెళ్ళే మార్గం నీకు తెలియదు. ఒకని మార్గము సరైనదిగా వానికి కనబడును, కానీ అది తుదకు ఎక్కడికి తీసుకెళ్తుందంటే మరణానికి తీసుకువెళదంట. ఒకని మార్గము వాని దృష్టికి ఎలా కనపడుతుందంటే సరి అయినదిగానే కనపడదు. ఇప్పుడు తాగుబోతుడు ఉన్నాడు, త్రాగేవాడు ఉన్నాడు, వాని మార్గం వాడికి ఎట్లా కనపడుద్ది? సరిగా ఎవడరా నువ్వెవడరా నాకు చెప్తాగి, నా సొమ్ము నేను తాగుతున్నా, నా సొమ్ము నేను ఖర్చు పెట్టుకున్నా, నువ్వెవడరా నాకు తెలుసులే, నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, నా బిడ్డలను ఎలా సరి చేసుకోవాలో నాకు తెలుసులే అని అంటారు. కానీ వాడి మార్గం వాడిని ఎక్కడ తీసుకువెళ్తుంది? మరణానికి తాగి 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 లివర్ పాడైపోద్ది, కిడ్నీలు పాడైపోద్ది, మొత్తం ఆస్తి అంతా ఏమండి గొల్లైపోద్ది, మొత్తం సర్వనాశనం అయిపోద్ది. పిల్లలకి ఏం మిగులుతుందంటే రొట్టె ముక్క మాత్రమే. ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఒకని మార్గము, వారి ఎదుట ఉన్న మార్గము వానికి సరి అయినదిగానే కనపడద్ది, కానీ తుదకు అది మరణానికి తీసుకుని వెళ్ళిపోద్ది. నువ్వు నీ మార్గము, నువ్వు వెళ్ళే మార్గము అది సరి అయినదిగా కాదా అని నీకు తెలియజేసేది ఏంటంటే ఈ జీవగ్రంథమే నీకు తెలియజేస్తుంది. అందుకనే ప్రతి నిత్యము వాక్య ధ్యానము చేయాలి. ఈ వాక్యము నీతో మాట్లాడుతుంది. ఈ వాక్యము ప్రభు మనతో మాట్లాడతాడు. ఈ వాక్యం మన కాళ్ళకు అడ్డు వస్తుంది. ఒక పాపం చేయటానికి ఈ వాక్యం ఏం చేస్తుంది? అడ్డుగా నిలబడుద్ది. మన వంకర త్రోవలోకి వెళ్ళకూడదు. మన ప్రతి వంకరి మార్గము ఏమవ్వాలి? తిన్ననవ్వాలి. బిలాము ఒక మార్గాన వెళుతున్నాడు. బిలాముకి ఎలా ఉందంటే ఆ మార్గం తిన్నందుగా కనపడుతుంది. దేవుడు చెప్పాడు, బాలాక్ అనే రాజు ఇశ్రాయేల్ని శపించమని బిలాము దగ్గరికి వచ్చాడు. బాలాక్ అనే రాజు బిలాము దగ్గరికి వచ్చాడు. నువ్వు ఆ జనులను శపించమన్నాడు. దేవుడు అన్నాడు, అరే బాబు, ఆ జనులు శపింపబడిన వారు కాదు, వారిని దీవించిన వారు దీవించబడతారు, వారు శపించిన వారు శపింపబడతారు. వారు ఆశీర్వదించబడిన జనం,
వారు నిశ్చయముగా ఆశీర్వదించబడిన వాడే అని దేవుడు బిలాముకి ఖచ్చితంగా చెప్పాడు. ఆ బాలాకు వీడు బిలాం ఏం చేశాడంటే వాళ్ళకు చెప్పాడు, అయ్యా అది శపించడం కుదరదు, దేవుడు వద్దన్నాడు అని చెప్పేశాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత రెండో రోజు ఏం చేశాడంటే వీళ్ళకంటే వచ్చిన వారికంటే ఇంకా గనులను పంపించాడు. వచ్చిన సంచి కంటే ఇంకా పెద్ద సంచి తెచ్చాడు. డబ్బు సంచి, బంగారం, ఇంటెడు బంగారం తెచ్చాడంట. ఎంత? ఇంటెడు బంగారం, డబ్బు, ధనం. బిలాం దగ్గరికి వచ్చేపాటికి వాటిని చూసేపాటికి వీడికి మైండ్ పోయింది. మైండ్ పోయి ఎలాగైనా దేవుడిని అడుగుదాంలే అని మరలా దేవుడి దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి మరలా దేవుడిని అడుగుతున్నాడు, దేవా ఏంటి ప్రభువా, ఏంటి సంగతి అంటే ఇంకేమంటాడు దేవుడు? ఒకసారి చెప్తాడు, రెండుసార్లు చెప్తాడు, పద్దాగా చెప్తాడా? ఇంకా దేవుడు అతనితో మాట్లాడలేదు. మాట్లాడపోతే సరే పదండి నేను మీతో వస్తానని బిలాము బయలుదేరాడు. బిలాము వెళుతున్న మార్గం బిలాముకి ఎలాగ ఉందంటే సరి అయినదిగానే ఉంది. కానీ ఆ మార్గం ఏంటది? వంకర మార్గం. అది శాపగ్రస్తమైన మార్గం. అది శాపగ్రస్తమైన మార్గం, వంకరి మార్గం. ఆ మార్గం గుండా వెళుతున్నాడు. వెళుతూ ఉన్నప్పుడు తన గాడిద మీద అతను వెళ్తుంటే ఆ గాడిదండ బిలామును గోడకేసి అనిసిపెట్టిందంట. ఏం చేసింది? గోడకేసి అనిసిపెట్టి నొక్కిందంట. నొక్కినా సరే బిలాముకి అర్థం కావట్లా. బిలాము, ఏయ్ ఏంటే నువ్వేంటి నన్ను ఇలా గాడిద కొడతానని చెప్పి గాడిదను చేతిలో ఉన్న శర్ణకోలితో పెట్టేమని కొట్టాడంట, గట్టిగా కొట్టాడంట. అప్పుడు గాడిద స్వరం విడిచి మాట్లాడుతున్నా, ఎప్పుడైనా నీ దానిగా ఉన్నంత కాలములో ఎంత కాలములు ఎప్పుడైనా నీకు ఎదురు తిరిగానా? ఎదురు తిరగలేదే. అదుగో దేవుని దూత ముందు ఖడ్గము ధరించి ఉంది. అది కూడా అతను కనపడలేదండి. గాడిద కనపడింది. ఏంటి? దేవుని దూత ముందు ఖడ్గము ధరించి ఉందని ఇక్కడే ఆగిపోయింది. కానీ బిలాముకి అర్థం కావట్లే. ఎంతసేపు ఆ బంగారం, ఆ వెండి, ఆ దుస్తులే కనపడదు. ఒకసారి చూడండి యోధా పత్రికలో బిలాము గురించి రాయబడిన మాట. యోధా పత్రిక 11వ వచనాన్ని ఒకసారి చూడండి. యోధా పత్రిక 11వ అధ్యాయం. వారు కయ్యూను నడిచిన మార్గములో వారు నడిచిరి, బహుమానము పొందవలెనని. బిలాము నడిచిన త్రప్పుతోవలో వారు ఆతురముగా పరుగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారము నశించిరి. చూడండి, బిలాము కయ్యూను నడిచిన మార్గములో వారు బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురతగా పరిగెత్తారు. ఆతురతగా పరిగెత్తున్నాడు. దేనికి? బహుమానం పొందాలని. ఏం పొందాలని? బహుమానము పొందాలని. బహుమానం కోసం పరిగెత్తున్నాడంట. ఇది ఏ మార్గం? వంకర మార్గం. దేవుని కొరకు, దేవుని యొక్క ప్రజల కొరకు, దేవుని ప్రజలను ఆశీర్వదించడానికి వెళ్ళే మార్గం మంచి మార్గం అయితే, ఇతడు వెళ్ళే మార్గం ఏంటంటే వంకర మార్గం. ఈ వంకర మార్గాలు మన యందు సరిచేయబడాలి. ఏమవ్వాలి? వంకర మార్గము సరిచేయబడాలి. ఏమవ్వాలి? వంకర మార్గము సరిచేయబడాలి. మనలో ఉన్న వంకర మార్గము సరిచేయబడాలి. వంకర మార్గం అంటే ఏంటి? ఇంట్లో భార్య ఉంది, బయటికి వెళ్ళేదేంటి? అది వంకర మార్గం, అపవిత్రమైన మార్గం, అన్యాయమైన మార్గం. భర్త ఉన్నాడు, భర్త కాకుండా పరాయి పురుషుడితో చేసే ఆ తప్పు మార్గం ఏంటి? ఆ వెళ్ళే మార్గం ఏంటండి? వంకర మార్గం. ఆ వంకర మార్గం ఏమో అంటే తిన్ననిది అయితేనే దేవుని మహిమ నీ యందు బయలుపడ. నీ మార్గాలు నీ యందు అలాగే ఉంచుకుని, నీ అపవిత్రత నీలో అలాగే ఉంచుకుని, ప్రభువా నన్ను స్వస్థపరచు, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలను దీవించు అని అడగటం వలన దేవుని మహిమ మన యందు
బయలుపరచబడదు. మన యందు దేవుని మహిమ బయలుపరచబడాలంటే మన వంకర మార్గము తిన్ననిదిగా మార్చబడాలి. వంకర మార్గము తిన్ననిది అవ్వాలి. ఆ వంకరి మార్గము, వంకరి మాటలు, కొంతమంది వంకర మాటలు మాట్లాడతారంట. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం చూడండి. సాక్ష్యమిచ్చి మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. పుట్నోట్లో రాయబడిన మాట చూడండి. మూర్ఖులకు అని రెండోసారి వంకర అయిన, అంటే మూర్ఖులకు ఈ తరము వారికి అంటే వంకర అయిన ఈ ప్రజలకు మీరు వేరైవ్వాలి. అంటే లోకములో ఉన్నదేంటి? లోకములో ఉన్నవారేంటి? వంకర ప్రజలు. మూర్ఖులకు ఈ తరం వారికి మనం వేరవ్వాలి, మన మార్గాలు వేరవ్వాలి. మూర్ఖులకు ఈ తరం వారికి మనం వేరైనప్పుడు దేవుని మహిమ మన మీద బయలుపరచబడుతుంది. దేవుని స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. మూర్ఖులకు ఈ తరం వారికి, వంకర ప్రజలకు నువ్వు వేరవ్వాలి. వంకర ప్రజలు ఉన్నారు, వంకర తత్వమైన మనుషులు ఉన్నారు. వారికి ఏమవ్వాలి? నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత వేరవ్వాలి. నీ స్నేహాలు వేరవ్వాలి. నీ యొక్క నీవు నడిచే విధానం వేరవ్వాలి. అలా వేరవ్వకుండా అదే బాణీలో నువ్వు బ్రతికితే దేవుని మహిమ మనం చూడలేము. దేవుని మహిమ మన మీద బయలుపరచబడాలంటే ఒకటి, మన యొక్క లోపము సరిదిద్దబడాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఏమి సరిదిద్దబడాలి? లోపము సరిదిద్దబడాలి. రెండవది, మనలో ఉన్న గర్వము, మనలో ఉన్న అహంకారము విధేయతగా మారాలి. మనం దీనులుగా మారాలి. మన జీవితాల్లో అలా దీనత్వం కలిగి ఉంటే దేవుని మహిమ మన మీద బయలుపరచబడుతుంది. మూడవదిగా, మన జీవితాల్లో ప్రభు చెప్తున్న మాట అంటే మన వంకరి మార్గాలు చక్కగా మార్చబడాలి. మన మాటలు వంకర మాటలు మాట్లాడదు. కొంతమంది మాట్లాడతారండి, అమ్మో ఒక పక్కన కూర్చుంటే ఎన్ని డబల్ మీనింగ్ మాటలు అనిపిస్తుంది. ఎంత డబల్ మీనింగ్ మాటలు మాట్లాడతారు. మనిషితో మామూలుగానే మాట్లాడతారు, కానీ ఎన్ని డబల్ మీనింగ్ మాటలు. ఇలాంటి వంకర మాటలు మనం దేవుని నమ్మిన బిడ్డలు డబల్ మీనింగ్ మాటలు మాట్లాడకూడదండి. ఈ జబర్దస్తిలో వీటిల్లో చూసి డబల్ మీనింగ్ మాటలు నేర్చుకోకూడదు. ఈరోజు తరమే ఎలా అయిపోయిందంటే ఎక్కడ చూసినా డబల్ మీనింగ్ మాటలే, ఎవరిలో చూసినా డబల్ మీనింగ్ మాటలే. ఒక మీనింగ్తో మాట్లాడేది మామూలుగా మాట్లాడతారు, కానీ దానిలో డబల్ మీనింగ్ మాట్లాడు. ఈ వంకర మాటలు మనం దేవుని నమ్మిన పిల్లలు ఎలా ఉండాలి? నీ దగ్గరికి వచ్చే వరకు కూడా ఎలా ఉండాలి తెలుసా? నీ దగ్గర నోటిని జాగ్రత్త పెట్టుకునేవాడిగా నువ్వు ఉండాలి. నువ్వు అవకాశం ఇవ్వకూడదు. ఆ అవకాశాన్ని మనం ఇచ్చామనుకో, వాడి ఇష్టం, వాడు ఎన్నో మాట్లాడతాడు. అవకాశాన్ని మనం ఇవ్వకూడదు. నువ్వు నిక్కగా ఉంటే, నిక్కమైన రాయిగా నువ్వు ఉంటే, నిన్ను చూసి ఎదుటివాడు భయపడు, అమ్మో ఈమె పరిశుద్ధురాలు, ఈమె భక్తురాలు, ఈమె దేవుణ్ణి నమ్మిన బిడ్డ, ఈమె దగ్గర ఎలాంటి డబల్ మీనింగ్ మాటలు మాట్లాడకూడదు అన్నట్లుగా ప్రజలు ఆ నోటిని జాగ్రత్త చేసుకోవాలి. మనమే మాట్లాడేసామనుకో, ఇంకెదుటివాడు ఏం చేస్తాడు? ఇక వాళ్ళు భయం ఉండదు. ఇక అందరిలాగా నిన్ను కూడా ఆ చెత్తపొట్లో పడేస్తాడు, నిన్ను కూడా అలాగా మాట్లాడతాడు. మన జీవితాలు వంకరవి చక్కన చేయబడాలి. ఒకవేళ ఇప్పటి వరకు నీ నీ నడకలో వంకర ఉందేమో, నీ మాటలో వంకర ఉందేమో, నీ స్వభావంలో వంకరితనం ఉందేమో, దాన్ని సరి చేసుకో. అప్పుడు దేవుని మహిమ నీ మీద బయలుపరచబడింది. దేవుని మహిమ బయలుపరచబడితే మన శాపము ఆశీర్వాదంగా మార్చబడింది, మరణము జీవముగా మార్చబడుద్ది, మన కన్నీరు నాట్యముగా
మార్చబడింది, అనారోగ్యము స్వస్థతగా మార్చబడింది. ఎప్పుడంటే దేవుని మహిమ ఎవరి మీదైతే బయలుపరచబడుద్దో. అదే అంటాడు యేసు ప్రభువు వారు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ నువ్వు చూస్తావు. లాజరు సమాధి దగ్గర అన్న మాట ఈ మాట, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు. ఆ మహిమ ఎలాంటి మహిమ అంటే మరణాన్ని జీవముగా మార్చిన మహిమ. ఏమండి, కానాను స్త్రీ దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. 12 ఏళ్ల నుండి రక్తస్రావంతో ఏమండి బాధపడుతున్న ఆమె దేవుని వస్త్రపు చెంగు ముట్టినప్పుడు దేవుని ప్రభావము అంటే దేవుని మహిమ ఆమెలోకి వెళ్ళింది. వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో ఎప్పుడైతే దేవుని మహిమ ఆమెలోకి వెళ్ళిందో వెంటనే స్వస్థత వచ్చేసింది. ఎంత గొప్ప కార్యమండి! దేవుని మహిమ ఆమెలోకి వెళ్ళింది, ఆయన ప్రభావం ఆమెలోకి వెళ్ళింది, వెంటనే స్వస్థత కలిగింది. అక్కడ 100 మంది ఉన్నారు. 100 మంది ప్రభు భుజం మీద చేసినోడు ఒకడు, ప్రభు నడుము పట్టుకున్నాడు ఒకడు, ప్రభు కాలు పట్టుకున్నాడు ఒకడు, ప్రభు చేపట్టుకున్నాడు ఒకడు. వీళ్ళలోకి దేవుని మహిమ వెళ్ళల. ఆ 12 ఏళ్ళ రక్తస్రావంతో పడి ఉన్న ఆమె దేవుని విశ్వాసముతో వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడు ఆయనలో నుండి ప్రభావం ఆమెలోకి వెళ్ళి వెంటనే స్వస్థత కలిగింది. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఎవరో నన్ను ముట్టుకున్నారు. ఏమంటున్నాడు ప్రభు? ఎవరో నన్ను ముట్టుకున్నారు అన్నాడు. అప్పుడు పేతురు నవ్వు అంటున్నాడు, ఏంటి ప్రభువా, ఇన్ని 100 మంది నీ మీద పడుతున్నాడు. ఒకడేమో రాసుకుని వెళ్తున్నాడు, ఒకడేమో పూసుకుని నిన్ను నడుస్తున్నాడు, ఒకడేమో నీ భుజం మీద చెయ్యేశాడు, ఒకడేమో నీ చెయ్యి పట్టుకున్నాడు, ఒకడేమో నీ నడుము పట్టుకున్నాడు. ఏంటి ప్రభువా, నా మీద పడుతున్న నన్ను ముట్టుకున్నది ఎవరో అంటున్నావేంటి ప్రభువా, ఇదేం ప్రశ్న అని ఈ యొక్క పేతురు అంటే, లేదు నాలో నుండి ప్రభావము, నాలో నుండి మహిమ వారిలోకి వెళ్ళిందన్నాడు ప్రభు. అప్పుడు ఆమె, ప్రభువా నేనే నిన్ను విశ్వాసంతో ముట్టుకున్నా, విధేయతతో నీ పాదాల దగ్గర ఉండి ముట్టుకున్నా, నన్ను నేను సరిచేసుకుని నా పాపాలను ఒప్పుకుని నిన్ను ముట్టుకున్నా, నాలో ఉన్న అహంకారాన్ని తీసివేసి నిన్ను ముట్టుకున్నా, నాకు స్వస్థత వచ్చిందయ్యా. 12 ఏళ్ల నుండి రక్తస్రావంతో నేను బాధపడుతున్నా, నిన్ను ముట్టుకున్న వెంటనే నాలోకి నా రక్తధార కట్టేసింది ప్రభువా, నీ మహిమను నేను అనుభవించాను ప్రభువా అని దేవుని యొద్ద ఆమె. అవునండి, దేవుని మహిమ మన మీద ఏమండి మన జీవితాల్లో మనకు బయలుపరచబడినప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యాలు జరుగుతాయి, మహిమ కార్యాలు జరుగుతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవాలి. దేవుని మందిరానికి వస్తే వెళ్ళిపోతే నీలో ఏ ఉపయోగం లేదండి. మనలో లోపాలు సరిదిద్దుకోవాలి. మనం ఎక్కడ ఇంకా సరి చేసుకోవాలో, ఎక్కడ దిద్దుకోవాలో, ఎక్కడ ఇంకా దేవునికి విరోధమైనవి ఏవి ఉన్నాయో మనం తెలుసుకోవాలి, దాన్ని సరిదిద్దుకోవాలి. ఇంకా నీ జీవితంలో ఎక్కడ దేవునికి వ్యతిరేకమైన క్రియలు నువ్వు చేస్తున్నావో నీవు సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. దిద్దుకుని లోపాలు నీ యొక్క ప్రతి లోయ పూడ్చబడే పల్లము పూడ్చబడినప్పుడు దేవుని మహిమ నీ మీద బయలుపరచబడ్డాయి. అంతేకాకుండా నీ ప్రతి కొండ, ప్రతి పర్వతము చదును చేయబడాలి. ప్రతి అహంకారము ఏమండి, ప్రతి విధమైన ఈ యొక్క అహంకార దృష్టి నీలో నుండి పోవాలి. అహంకారం ఎదిరించి దీనులకు దేవుడు కృప చూపుతాడు. మనలో ఉన్న ప్రతి అహంకారము రూపుమాపబడాలి. నువ్వెప్పుడు కూడా దీనుడుగా ఉండాలి. నువ్వెంత ప్రార్థన చేసినా నీలో దీనత్వము ఇంకా ఎదగాలి. నువ్వు ఇంకెంత ప్రార్థన చేస్తున్నా నువ్వు క్రీస్తు వలె మారిపోవాలి. క్రీస్తు స్వభావం ఏంటండి? క్రీస్తు స్వభావం ఏంటి? అక్కడ సిలువలో వేలాడుతున్నప్పుడు ప్రభువుని హింసించారు, కొట్టారు, హేళన చేశారు, ముఖం మీద ఉమ్మి
వేశారు. అయినా ఆయన అంటాడు, ప్రభువా వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. అదండి ఆయన స్వభావం. ఆ స్వభావంలోకి మనం మారే వరకు మనం ప్రార్థన, అంత దీనత్వం మనం కలిగి ఉండాలండి. మనల్ని హింసించేవారైనా, దూషించేవారు, ఉమ్ము వేసిన వాడినైనా ముఖం మీద తుడుచుకుని వెళ్ళిపోయేటట్లుగా ఉంటే దేవుని మహిమ మన మీద బయలుపరచబడుతుంది. దేవుని ప్రభావం మన మీద కుమ్మరించబడుతుంది. మన జీవితాల్లో ప్రతి వంకర మార్గం, తప్పు మార్గాలన్నీ నువ్వు సరి చేసుకోగలిగితే దేవుని మహిమ నీ మీద కుమ్మరించబడుతుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరూ కూడా ఒక్క నిమిషం మోకరించండి. ప్రభువా నీ స్తోత్రాలు, స్తోత్రాలు. జీవము గల తండ్రి, దయగల దేవా, కృపగల మా రాజా, నీకే స్తోత్రం.